నమ్మకం అంటే ఏంటి అసలు? దాన్ని కొలిచేది ఎలా? రండి, ఈరోజు మనం తిన్నన్ అనే ఒక వేటగాడి కథలోకి వెళ్దాం. అసలు భక్తి అనే పదానికి కొత్త అర్థం చెప్పిన అతని ప్రయాణం ఎలాంటిదో చూద్దాం. అసలు భక్తిని ఎలా కొలుస్తాం? కఠినంగా నియమాలు, శాస్త్రాలు పాటిస్తేనే అది నిజమైన భక్తా? లేదంటే మనస్సులో నుంచి స్వచ్ఛంగా వచ్చే ప్రేమేనా? ఈ రెండింటి మధ్య తేడా ఏంటి? మనమిప్పుడు తెలుసుకోబోతున్న ఈ కన్నప్ప కథ ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానమిస్తుంది, మనల్ని ఆలోచనలో పడేస్తుంది. సో మన కథ మొదలవుతుంది తిన్నన్తో. ఇతను కోయ తెగకు చెందిన ఒక గొప్ప వేటగాడు. అతని ఫ్రెండ్సేమో భక్తిపరులు. కానీ తిన్నన్కి మాత్రం దేవుళ్ళు, పూజలు, ఆచారాలు వీటన్నింటిమీద అస్సలు నమ్మకమే లేదు. కంటికి కనిపిస్తేనే నమ్మే రకమనమాట. అసలు తిన్నన్ ప్రపంచం ఎలా ఉండేదంటే, అతను వాళ్ల తెగ నాయకుడి కొడుకు, వేటలో అడవిలో బ్రతకడంలో మహానేర్పరి. స్నేహితులు దేవుడి గురించి చెప్తే ఎప్పుడూ వాళ్ల నమ్మకాన్ని ప్రశ్నిస్తూ ఉండేవాడు. గుడికి వెళ్దాంరా అని ఎంత పిలిచినా సరే ఏదో ఒకటి చెప్పి తప్పించుకునేవాడు. ఎందుకంటే అతని దృష్టిలో కంటికి కనిపించేదే నిజం, కనిపించని దేవుళ్లమీద నమ్మకం సున్నా. అయితే ఒకరోజు కథ మలుపు తిరుగుతుంది. ఒక అడవి పందిని వేటాడుతూ తిన్నన్, అతని స్నేహితులు ఒక పవిత్ర స్థలానికి దగ్గరగా వెళ్తారు. అప్పుడు అతని స్నేహితులు ఆ ప్లేస్ వెనుక ఉన్న ఒక అద్భుతమైన కథను చెప్పడం మొదలుపెడతారు. ఈ కథ చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. అక్కడ ఒక శివలింగం ఉండేది. దాన్ని చూసి ఒక సాలీడు ఎండ తగలకుండా తన గూడు కట్టింది. ఇంతలో ఒక పాము వచ్చి ఆ గూడిని తీసేసి తన దగ్గరున్న విలువైన నాగమణిని పెట్టింది. ఆ తర్వాత ఒక ఏనుగు వచ్చింది. అది ఆ మణిని తీసేసి పువ్వులతో పూజ చేసింది. చూసారా, ఒకరి భక్తి మరొకరికి తప్పుగా కనిపించింది. ఈ గొడవలో పాపం ఆ 3 జీవులు ప్రాణాలు కోల్పోయాయి. కాని శివుడు మాత్రం వాటి స్వచ్ఛమైన మనస్సును చూసి మెచ్చుకున్నాడు. మూడింటికీ మోక్షం ప్రసాదించాడు. అందుకే ఆ 3 జీవుల స్వచ్ఛమైన భక్తికి గుర్తుగా ఆ ప్రదేశానికి శ్రీకాళహస్తి అని పేరొచ్చింది. శ్రీ అంటే సాలేడు, కాళ అంటే పాము, హస్తి అంటే ఏనుగు. వాటి త్యాగమే ఆ గుడికి పునాది అనమాట. ఆ కథ విన్నాక తిన్నన్కి చాలా క్యూరియాసిటీ పెరిగింది. సరే చూద్దామని జీవితంలో మొదటిసారి గుడిలోకి అడుగుపెట్టాడు. అక్కడ శివలింగాన్ని చూశాడో లేదో అంతే, అతన్లో ఏదో తెలియని ఒక ప్రేమ, ఒక అనుబంధం పుట్టుకొచ్చింది. ఆ ఒక్క క్షణం అతని జీవితాన్నే మార్చేసింది. ఆ లింగాన్ని చూస్తూ తిన్నన్ మనసులోనుంచి వచ్చిన మాటలివి: ఇన్నాడూ నిన్ను చూడకుండా నా జీవితాన్ని వృధా చేశాను. నిన్ను ఎలా పూజించాలో కూడా నాకు తెలీదు. నువ్వెక్కడే ఉండు, నీకు తినడానికి ఏదైనా తీసుకువస్తాను. చూడండి, ఇందులో ఎక్కడా శాస్త్రాలు లేవు, నియమాలు లేవు, కేవలం స్వచ్ఛమైన ప్రేమ మాత్రమే ఉంది. ఇక తిన్నన్ చేసిన పూజ పద్ధతి అయితే ఎవ్వరూ ఊహించలేరు. నీళ్లు తీసుకురావడానికి పాత్రలు లేవని నోటితోనే నీళ్లు తెచ్చి శివుడికి అభిషేకం చేశాడు. తను వేటాడిన మాంసాన్ని నైవేద్యంగా పెట్టాడు. అంతేకాదు, స్వామికి రుచికరమైన ముక్క పెట్టాలనే ఉద్దేశంతో ముందుగా తనే రుచిచూసి మరీ పెట్టాడు. ఇదండి అతని ప్రేమ, అతని భక్తి. సరే, అంతా బానే ఉంది కాని మరుసటి రోజు గుడికొచ్చిన పూజారికి అక్కడ మాంసం ముక్కలు, ఎంగిలి చూసి మైండ్ బ్లాంక్ అయిపోయింది. గుడి అపవిత్రం అయిపోయిందని భావించి ఈ ఘోరం చేసిన వాళ్లని శిక్షించాలని దేవుణ్ణి వేడుకొన్నాడు. ఇక్కడే మనకు 2 రకాల భక్తి మార్గాలు క్లియర్గా కనిపిస్తాయి. ఒకవైపు నియమాలు, మంత్రాలతో పూజ చేసే పూజారి, మరోవైపు కేవలం ప్రేమతో తనకు తోచినట్టుగా పూజ చేసే తిన్నన్. ఒకటి శాస్త్రాలు చెప్పిన దారి, ఇంకొకటి మనసు చూపిన దారి. ఈ సంఘర్షణను చూస్తున్న పార్వతీదేవికి కూడా ఒక ప్రశ్న వచ్చింది. ఆమె శివుణ్ణడిగింది, స్వామీ, శాస్త్రాలను పాటించే ఈ పూజారిది నిజమైన భక్తా, లేక ప్రేమతో పూజించే ఈ వేటగాడిదా? ఎవరి భక్తి గొప్పది? దీనికి సమాధానంగా శివుడు ఒక దివ్య లీలకు తెరతీశాడు. అసలైన భక్తి అంటే ఏంటో ప్రపంచానికి చూపించే సమయమొచ్చింది. పార్వతీదేవి అడిగిన ప్రశ్నకు సమాధానమివ్వడానికే కాదు, తిన్నన్ భక్తి ఎంత లోతైనదో ప్రపంచానికి చూపించడానికే శివుడు ఒక పరీక్షను మొదలుపెట్టాడు. మరుసటి రోజు పూజారి గుడికి వచ్చి చూడగానే షాక్. శివలింగం కంటినుంచి రక్తం కారుతుంది. అది చూసిన పూజారి ఇదేదో దుష్టశక్తి పనే అని భయంతో అక్కడ్నుంచి పారిపోయాడు. కాని తిన్నన్ వచ్చాక సీన్ మారింది. శివుడి గాయాన్ని తన సొంత గాయంగా ఫీలయ్యాడు. విలవిల్లాడిపోయాడు.
ఎవరు నిన్నుల్లా చేశారు స్వామీ? వాళ్లు కనుక నాకు దొరికితే అక్కడికక్కడే చంపేస్తాను అని ఆవేశంతో అరిచాడు. వెంటనే దానికి మందు వేసే ప్రయత్నంలో పడ్డాడు. ఇక ఇక్కడ్నించి కథ పీక్స్కి వెళ్తుంది. తిన్నం తెచ్చిన ఆకుపసరు మందు అసలు పనిచేయలేదు. అప్పుడతనికి ఒక ఆలోచన వచ్చింది. కంటికి కన్ను. అంతే, వెంటనే తన కన్నుని పీకి శివలింగం కంటిపై పెట్టాడు. ఆశ్చర్యం, రక్తమాగింది. కాని క్షణాల్లో రెండో కంటినుంచి రక్తం కారడం మొదలైంది. ఇప్పుడు తిన్ననాలోచించాడు, నా రెండో కన్ను కూడా తీసేస్తే నాకు కనిపించదు కదా, అప్పుడీ కన్నుని ఎక్కడ పెట్టాలో తెలీదు అని. గుర్తుకోసం తన కాలిని శివలింగం మీద పెట్టి తన రెండో కన్నును కూడా పీకడానికి సిద్ధమయ్యాడు. తిన్నన్ తన రెండో కన్ను పీకబోయే క్షణంలో సాక్షాత్తూ శివుడే ప్రత్యక్షమై అతడిని ఆపాడు. అతనికి చూపును తిరిగి ప్రసాదించాడు. ఆ క్షణంలో తిన్నన్ భక్తి ఎంత గొప్పదో, ఎంత స్వచ్ఛమైనదో ప్రపంచం మొత్తానికి తెలిసింది. శివుడికోసం తన కళ్ళని సమర్పించినందువల్ల ఆ శివుడే అతనికి కన్నప్ప అని పేరు పెట్టాడు. అంటే కన్నును అప్పగించినవాడు అని అర్థం. ఆ పేరుతోనే అతను చరిత్రలో నిలిచిపోయాడు. కన్నప్ప భక్తికి ముగ్ధుడైన శివుడు ఏమన్నాడో తెలుసా? నీ భక్తి ఒక తల్లి ప్రేమతో సమానం. నీకు ఏం వరం కావాలో కోరుకో అన్నారు. అతని ప్రేమను సాక్షాత్తు తల్లి ప్రేమతో పోల్చారంటే ఇంక ఆలోచించండి. కాని కన్నప్ప ఏమీ కోరుకోలేదు. అతను కోరిందల్లా ఒక్కటే, శివుడిని పార్వతీదేవితో కలిసి చూడాలని. ఆ కోరిక తీరిన వెంటనే శివుడతన్ని తనలో ఐక్యం చేసుకుని మోక్షాన్ని ప్రసాదించాడు. చివరిగా కన్నప్ప కథ మన ముందు ఒక పెద్ద ప్రశ్నను ఉంచుతుంది. భక్తి అంటే మనం పాటించే నియమాల్లో ఉందా, లేక మనసులోంచి వచ్చే స్వచ్ఛమైన ప్రేమలో ఉందా? నిజమైన భక్తి దానికి అదే స్వంత నియమాలను సృష్టించుకుంటుందా? దీనికి సమాధానం బహుశా మనందరి హృదయాల్లోనే వెతుక్కోవాలేమో.